నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ దాటికి ఏపీ వణికిపోతుంది. గాలివానకు చెట్లు, స్తంభాలు నేల కొరుగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పాతబడిన ఇళ్లు, గుడిసెలు, తీర ప్రాంతాల్లో ఉండేవారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కాకినాడ తీరంలో ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. కాకినాడ, యానాం తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు తుఫాన్పై సమీక్షిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుఫాను అల్లకల్లోలం సృష్టించడానికి కీలకమైన సమయం కావడంతో రెస్క్యూ బృందాలు సైతం రంగంలోకి దిగాయి.